మరో కొత్త రకం సైబర్ నేరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆకతాయి వృద్ధులను చదువులేని వాళ్ళని ఎంచుకుని వారి అకౌంట్ లో ఉన్న డబ్బులను ఖాళీ చేయిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వీరపల్లి వెంకట సుబ్బయ్య బ్యాంక్ అకౌంట్ నుండి 5,21,000 రూపాయలు మాయమవడంతో చీమకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిఐ డి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 6/12/2025 చీమకుర్తి పోలీస్ స్టేషన్ చెందినటువంటి క్రైమ్ నంబర్ 252/2025 కేసులో ఈ కేసు ఏంటంటే కంప్లైంట్ వీరపల్లి వెంకయ్య సన్ ఆఫ్ చిన్నసుబ్బయ్య 63 సంవత్సరాల వయసు. ఇది చీమకుర్తి మండలము బక్కిడిపల్లి గ్రామము. ఈ కంప్లైంట్కి మనకి 29/11/2020 కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే తన బ్యాంకులో నుంచి తనకు తెలియకుండా 5,21,000 రూపాయలు అమౌంట్ పోయిందని మనకు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము కేసు కట్టడం జరిగింది. ఆ కేసు కట్టిన తర్వాత గౌరవ ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో మన జిల్లా ఐటీ కోర్ టీం సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసులో ముద్దాయి అయినటువంటి ఆదిపూడి వెంకట శేషయ్య సన్ ఆఫ్ లక్ష్మయ్య క్యాస్ట్ బై యానాది కుర్తిపాలెం గ్రామం ఇందుకూరుపేట. ఇతని ఇందుకూరుపేట అయితే ఇతను ఏం చేస్తారంటే కంప్లైంట్ అయితే ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఫోన్ తీసుకుంటారు. ఫోన్ మాట్లాడాలని నేను ఫోన్ మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ ఇస్తాను తీసుకుంటాడు. అతను తెలియకుండా అతను ఫోన్ నుంచి సిమ్ తీసేసుకొని ఇతను ఇంకో సిమ్ పెట్టి కాల్ డైవర్షన్ పెట్టుకుంటాడు. కాల్ డైవర్షన్ పెట్టుకొని ఫోన్ ఏమో అతనికి వెళ్తుంటుంది. కానీ అతను తెలియకుండా ఈ సిమ్లో నుంచి బ్యాంక్ అకౌంట్లన్నీ యాడ్ అయి ఉంటాయి కదా, అతను తెలియకుండా డబ్బులు మొత్తం అతను పెట్టి మన యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా పేటిఎంకి యాడ్ చేసుకొని బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఆ డబ్బులను ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఇలా చేస్తూ సుమారు 5,21,000 దాకా అతని డబ్బులు మొత్తం తీసుకుంటాడు. కానీ ఈ పెద్ద ఇతను ఈ దొంగ విధానం ఏంటంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళని చూసుకొని వాళ్ళకి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళకి యాప్లు గీపులు తెలియదు. వాళ్ళ దగ్గర అలాంటి ముసలోళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ నెంబర్లు తీసుకొని ఇలాంటి దొంగతనాలు చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళు తెలుసుకోరు. మొత్తం డబ్బులు పోయి మళ్ళీ ఎప్పుడు నెలకు 2 నెలలకు బ్యాంకుకి పోతే తప్ప తెలియదు. అట్లని ఈ పెద్ద ఆయన 1వ తేదీ 4వ తేదీ జరిగితే 29వ తేదీ చూసుకున్నాడు ఆయన. ఈలో డబ్బులు మొత్తం అయిపోయినాయి, అన్నీ జరిగిపోయి మనం ఆ ఫోన్ ఆధారం చేసుకొని వాడిని ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. వాడిని పట్టుకుంది మన దేవరపల్లి విలేజ్ ఎస్టీ కాలనీ, చీమకుర్తి మండలంలో దేవరపల్లి విలేజ్లో ఎస్టీ కాలనీలో అతనికి ఆ ఎస్టీ కాలనీ బంధువులు ఉన్నారు. మనకున్న లొకేషన్ బట్టి అక్కడికి వచ్చాడని తెలుసుకొని అతను పట్టుకున్నాము. అతని దగ్గర నుంచి క్యాష్ కూడా 2,60,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది.